నమస్తే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. దుమ్ముగూడెం నుండి ఖమ్మంకు అక్రమంగా తరలిస్తున్న కలప వాహనాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వెనుక వైపు నెంబర్ ప్లేటు లేని మినీ వాహనంలో కలప తరలిస్తుండగా అనుమానంతో తనిఖీ నిర్వహించిన క్రమంలో 3 లక్షల విలువ చేసే అక్రమ కలప లభ్యమైంది. కాగా మరో టాటా మ్యాజిక్ వాహనంలో తరలిస్తున్న కలప వాహనాన్ని ఫారెస్ట్ అధికారులు అనుమానంతో డిపోకు తరలించి విచారణ చేపట్టారు. ఇది మందం వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు.